చక్కెరను తినకపోవడం శరీరానికి చాలా లాభాలను ఇస్తుంది. కేవలం 30 రోజుల పాటు దీన్ని పూర్తిగా ఆహారం నుండి తొలగిస్తే మీరు ఆశ్చర్యపోయే స్థాయిలో ఆరోగ్య ప్రయోజనాలు కనిపిస్తాయి. బరువు తగ్గడం, చర్మం మెరవడం, మానసికంగా స్పష్టత రావడం వంటి అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. చక్కెర ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కేవలం 30 రోజుల పాటు చక్కెరను పూర్తిగా ఆహారం నుండి తీసివేస్తే శరీరంలో చాలా ఆశ్చర్యకరమైన మార్పులు జరుగుతాయి. ఇది చిన్న ప్రయత్నంగా కనిపించొచ్చు, కానీ దీని ప్రభావం చాలా పెద్దది. మొదట్లో మీ శరీరానికి ఈ మార్పు చాలా గట్టిగా అనిపించొచ్చు. తీపి తినడం అలవాటైన మన శరీరం, మెదడు సహజంగా ఆ తీపిని కోరుకుంటాయి. దాంతో మొదట్లో మీకు అలసట, ఆందోళన, చిరాకు, తలనొప్పులు లాంటి లక్షణాలు రావచ్చు. ఇది శరీరం శుభ్రపడే దశ. కొద్ది కాలం తర్వాత ఈ సమస్యలు తగ్గిపోతాయి. చక్కెర మానేసిన తర్వాత 2 వారాల సమయంలో శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలు సమతుల్యంగా మారడం మొదలవుతుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. దీంతో మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు శక్తితో ఉంటారు. కొవ్వును శరీర శక్తిగా మార్చడం ప్రారంభిస్తే కొద్దిగా బరువు తగ్గడం కూడా మొదలవుతుంది. 3వ వారం నాటికి మీ చర్మం ఆరోగ్యంగా మెరుస్తుంది. మొటిమలు తగ్గిపోతాయి. ముఖంపై కాంతి కనిపిస్తుంది. ఇది చక్కెర మానేసిన మంచి లక్షణాల్లో ఒకటి. మానసికంగా స్పష్టత, స్థిరత్వం కలుగుతుంది. నిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుంది. తీపి తినకపోవడం వల్ల మీరు సహజంగా పండ్లు, సీడ్స్, నట్స్, ఆకుకూర లాంటి మంచి ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభిస్తారు. ఇది శరీరానికి తగినంత ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అందిస్తుంది. దీనివల్ల మీరు ఎక్కువ సమయం పాటు సంతృప్తిగా ఉంటారు. చక్కెర మానేసిన 3 నుంచి 4 వారాల్లో మీ నాలుకలోని రుచి గ్రహించే కణాలు తిరిగి సున్నితంగా మారతాయి. ముందు మామూలుగా అనిపించే పండు కూడా ఇప్పుడు తీపిగా అనిపించగలదు. ఇది ఒక సహజమైన మార్పు. తీపి తినాలనే కోరిక తగ్గిపోతుంది. చాలా మంది ఈ ప్రయత్నాన్ని నెల రోజుల ఛాలెంజ్ గా చూస్తారు, కానీ దీన్ని జీవనశైలి మార్పుగా భావించాలి. ఎక్కువ కాలం పాటిస్తే బరువు తగ్గడం, మెరుగైన చర్మం మీ సొంతం.